హాయ్ ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఆక్వా కల్చర్ రిలేటెడ్ ప్రొడక్ట్. అంటే మనకు అక్కడ ఏంటంటే రొయ్యల చెరువులు అవి ఉంటాయి కదా, అక్కడ ఏంటంటే మనకు కంటిన్యూగా ఆక్సిజన్, వాటర్లో ఆక్సిజన్ లెవెల్ పెంచడానికి ఒక మోటార్లు తిరుగుతూ ఉంటాయి. ఆ మోటార్లు తిరగకుండా పవర్ పోతే కనుక ఆక్సిజన్ లెవెల్ తగ్గిపోయి మనకి రొయ్యలు చనిపోతాయి. అందుకని చెప్పి మనకి ఈ ప్రోడక్ట్ అడిగారు స్పెసిఫికేషన్ తోటి. ఇందులో బ్యాటరీ బ్యాకప్ ఉంటుంది. పవర్ పోతే కనుక మనకి ఎస్ఎంఎస్ 3 నెంబర్స్ మ్యాక్సిమం పెట్టుకోవచ్చు, లేదంటే 1 నెంబర్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అది. ఎస్ఎంఎస్ పంపిస్తుంది, నెక్స్ట్ మనకి కాల్స్ పంపిస్తుంది. సింపుల్గా ఇక్కడ నుంచి కూడా సెట్ చేసుకోవచ్చు, కీబోర్డ్ నుంచి కూడా మనకి సెట్టింగ్స్ ఇక్కడ కూడా ఇచ్చాం మనం చాలా సెట్టింగ్స్. లేదంటే మనం మొబైల్ యాప్ నుంచి కూడా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి డివైస్ నెంబరు. మీకు ఒకవేళ ఫుల్ వీడియో కావాలంటే మనకి ఫుల్ వీడియో కూడా ఉంది, మన లింక్ ఇస్తాం ఇక్కడ దీంట్లోని. మన ఫుల్ వీడియోకి వెళ్ళండి, మొత్తం అంతా ఫుల్ డీటెయిల్స్ ఉంటాయి మనకి. ఇక్కడ మీకు సింపుల్గా ఒక ఎస్ఎంఎస్ వస్తుంది, మీకు చూపిస్తాను. మీకు ఎస్ఎంఎస్ కాల్ వస్తుంది, షార్ట్ వీడియో కాబట్టి మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా 30 సెకండ్స్ పడుతుంది మనకి ఎస్ఎంఎస్ రానాకి. మీకు సైరన్ కూడా ఆన్ ఆఫ్ చేసుకోవచ్చు కావాలంటే. ప్రజెంట్ అయితే బజార్ ఆఫ్లో ఉంది, మనకు బజార్ రాదు, ఎందుకంటే బజార్ ఆఫ్ మోడ్లో ఉంది. మీకు ఇక్కడ యాప్లో కనబడుతూ ఉంటుంది బజార్ ఆఫ్లో ఉన్నట్టు. మీరు ఇది బజార్ ఆన్లో పెట్టుకోవాలంటే ఇక్కడ కంట్రోల్ ప్యానల్లోకి వెళ్తే మనకి ఇక్కడ బజార్ ఆన్ అని ఉంది కదా, ఇది నొక్కుంటే మనకు ఆటోమేటిక్గా ఆన్ అవుతుంది. అక్కడికి ఎస్ఎంఎస్ పంపిస్తుంది దీనికి ఆన్ చేయమని. మీకు వోల్టేజ్ ఎర్రర్ వచ్చింది చూడండి, ఇప్పుడు మీకు ఆటోమేటిక్గా మెసేజ్ వచ్చింది. ఇక్కడ మనకు వోల్టేజ్ రీస్టోర్ అని ఉంది కదా, ఆటోమేటిక్గా వోల్టేజ్ ఎర్రర్ వస్తుంది. ఇక్కడ పవర్ రీస్టోర్ అని ఉంది కదా, ఇక్కడ కూడా వోల్టేజ్ ఎర్రర్ అని వస్తుంది. వచ్చింది మనకు మెసేజ్. ఇక వోల్టేజ్ స్టేటస్ వచ్చేసి ఎర్రర్ ఉంది. మనకు కాల్ కూడా వచ్చింది ఆటోమేటిక్గా, మీకు వాయిస్ మెసేజ్. ఓకే, మీరు కాల్ లిఫ్ట్ చేయకపోతే మాత్రం 3 times ట్రై చేస్తుంది. ఈ ప్రోడక్ట్ ఎవరికైనా రిక్వైర్మెంట్ ఉంటే మాత్రం కాల్ చేయండి. ఫైనల్ ప్రోడక్ట్ ఇది, అంతా రెడీ చేసాము. ఒకవేళ ఇందులో ఉన్నది బ్యాటరీ అయితే చిన్న బ్యాటరీ ఉంది, మనకి హాఫ్ డే వస్తుంది. హాఫ్ డే నుంచి అంటే ఎక్కువ సార్లు పోతే హాఫ్ డే వస్తుంది, లేదంటే ఫుల్ డే వస్తుంది. మ్యాక్సిమం 2 days కూడా వస్తుంది, నో ప్రాబ్లం. ఎందుకంటే మనకి ఆ ఫెయిల్యూర్ని బట్టి, పవర్ ఫెయిల్యూర్ని బట్టి ఉంటుంది. అంటే ఫుల్ ప్లెడ్జ్డ్గా పవర్ పోతే మాత్రం హాఫ్ డే పైన వస్తుంది. లేదు మనకి వచ్చిపోతా ఉంటే మనకు బాగానే వస్తుంది, 2 days కూడా వస్తుంది. అప్పుడప్పుడు వచ్చిపోతే 1 hour 2 hours అలా గ్యాప్ ఇచ్చినా కానీ నో ప్రాబ్లం. మీకు ఈ ప్రోడక్ట్ కావాలంటే మాత్రం మనకి ఈ స్క్రీన్ మీద ఉన్న నెంబర్లో చేయండి. ఫుల్ వీడియో చూస్తామంటే దీంట్లో ఫుల్ వీడియో ఇచ్చాము, ఫుల్ వీడియో కూడా చూడవచ్చు మీరు యూట్యూబ్లో. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ.